memorable experience for all the audience. Thank you so much. Good evening, everyone. Thank you to all those who came here. Media, thank you so much. Uh, Major film was our debut film. దానికి ఐఎండిబి టాప్ 10 ఫిలిమ్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఒకటి ఉండే అనమాట. సో అది ఎప్పుడైతే ఆఫీస్కి వచ్చిందో ఆ అవార్డు పెట్టుకున్న దగ్గర నుండి ఒకటే అనుకున్న మైండ్లో, A+S నుండి ఎప్పుడు ఏ సినిమా తీసినా ఆ ప్రతి సినిమాకి ఈ ఐఎండిబి అవార్డు నా ఆఫీస్లో ఉండాలి అనేది మెంటల్గా ఫిక్స్ అయ్యి, ఓకే అలానే అడుగులు వేద్దాము అనే ఒక జర్నీ వైపు వెళ్తున్న టైంలో మేజర్ రిలీజ్ అయిన తర్వాత వి టుక్ సమ్ టైమ్ అండ్ ఆబ్వియస్లీ ఆఫ్టర్ కరోనా పబ్లిక్కి ఎట్లాంటి థియేట్రికల్ ఫిల్మ్స్ చూడాలనే మైండ్ స్పేస్ ఉందో అది మారిపోతుందని వెరీ క్లియర్లీ యాజ్ అ పర్సన్ వెరీ క్లోజ్ టు ద ఇండస్ట్రీ నాకు అర్థమవుతుండే. సో ఈ టైంలో ఓకే మేజర్ తర్వాత ఏం చేద్దాం అంటే వెంకటేష్ మా ద మ్యాన్ హూ మేడ్ కేర్ ఆఫ్ కంచర్పాలెం. అంటే థియేటర్లో సినిమా చూసినప్పుడు ఏంటిది ఇట్లా కూడా సినిమా చేస్తారా, అసలు ఇది కదా సినిమా అంటే, ఇది కదా డైరెక్టర్ అంటే అని ఒక ఫీలింగ్, ఒక మ్యాడ్ మెంటల్ స్పేస్లోకి వెళ్ళిపోయి ఉండే. ఆ సినిమా తర్వాత మనోడు కరోనాలో సత్యగారితో ఒక ఫిల్మ్ చేశారు. వి ఆల్ సా దట్ ఫిల్మ్, హౌ బ్యూటిఫుల్ ద ఫిల్మ్ వాజ్. అండ్ దెన్ ఐ వాజ్ సీయింగ్, అరే ఈయన ఎక్కడ ఉండాలి, ఈయన లెవెల్ వేరే కదా, ఈయన ఎందుకు ఈయనకి ఇవ్వాల్సిన లెవెల్ మన ఇండస్ట్రీ ఇంకా ఇస్తలేదేమో అనిపించింది. అండ్ దెన్ వన్ మీటింగ్ విత్ శరత్ దట్ హ్యాపెండ్ ఇన్ దిస్ స్క్రిప్ట్. అండ్ దెన్ లైక్ హీ సెడ్ డెస్టినీ. ఈ ఫిలిం ఐ థింక్ will give due credit to Venkatesh Ma, to Satya Anna. అంటే ఈ సినిమా మీరు చూసినప్పుడు అర్థమవుతుంది, అంటే చాలా లేయర్స్ ఉంటుంది. మీరు నాట్ ఈవెన్ ఏ టీజర్ చూసినప్పుడు ఆ కంటెంట్కి వీడు మాట్లాడేదానికి ఏంటి బ్యాలెన్సింగ్ లేదు అన్న ఫీలింగ్ రావచ్చు. కానీ రేపు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఈ సినిమాలో ఎన్ని లేయర్స్ ఉన్నది, ఎంత సోషల్ కామెంటరీ ఉన్నది, ఎంత పర్ఫార్మెన్స్, బీట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ డైరెక్టరు ఎంత తపన పడాలి. అంటే ఈ షో ఆర్గనైజింగ్లో కూడా వెంకటేష్ మహా ఉండి షో డైరెక్టర్ పనిచేస్తుండు. ఆయన అంటాడు, నేను ఎప్పుడో నా లైఫ్ స్టార్ మా టీవీలో షో డైరెక్టర్గా స్టార్ట్ అయిన బ్రో, ఇది నా చేతుల మీద ప్రతి మూమెంట్. అసలు మేము అక్కడ నుండి దిగుతుంటే నాకే షాకింగ్ ఉండే, అరే నాకెందుకు రా ఎంట్రీ అని. సో లైక్ ఐ మీన్ హీస్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ థింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే ఇది కదా ప్యాషన్, ఈ ప్యాషన్తో పని చేస్తే కదా ప్రతి ఆడియన్స్ ఎవ్రీ బిట్ ఫీల్ అవుతారు. థియేటర్లో కూర్చున్నప్పుడు అరే బ్లడ్ పెట్టి చేసిండు అనేది థియేటర్లో ఎవ్రీ సీన్, ఎవ్రీ బిట్, ఎవ్రీ షాట్లో మీకు కనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ టు డూ. వెన్ యూ సిట్ ఇన్ ద థియేటర్ యూ విల్ బీ ట్రాన్స్పోర్టెడ్ టు దట్ వరల్డ్. అక్కడ ఇంకా బిల్డింగ్లు మీరు చూడండి, ఆ బిల్డింగ్లు పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా, 2026కి అది చిన్నాం కదా, దట్ ఈస్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ 2026 రైట్. ఈ సినిమా థియేటర్లో మీరు కూర్చున్నప్పుడు 1960స్కి వెళ్ళిపోతారు, సేమ్ యాస్టీస్. అక్కడ నుండి ఇక్కడికి ఎట్లా వచ్చినామో 1960s, 1970s, 80s, 90s వరకు ఒక జర్నీలా ఉంటుంది ఆ ఫిలిం. అసలు ఏంటి ప్రపంచం, ఏంటి సినిమా, అసలు ఎలా రాసుకున్నాడు, ఎలా తీసిండు అని యుల్ ఆల్ బీ మెస్మరైజ్డ్. దిస్ ఈజ్ గోయింగ్ టు బీ అ బ్యూటిఫుల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎప్పుడైతే మేము మేజర్ తర్వాత నమ్రత గారు 6 hours నరేషన్ కూర్చుంటే 6 hours కదలకుండా నరేషన్, అసలు స్టండ్. అసలు ఇది కదా మనం ఇట్లాంటి సినిమాలే నెక్స్ట్ ఇంకా 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 ఇట్లాంటివి చేయాలని ఆమె డ్రైవ్, జీల్, మహేష్. సో వన్ థింగ్ వి థాట్ వాజ్, అంటే ఐ ఆల్వేస్ కీప్ ఇన్ మై హార్ట్ అండ్ మైండ్, మహేష్ సార్, రాజమౌళి గారు ఇప్పుడు ఏదైతే వారణాసితో మన సినిమాని వరల్డ్ వైడ్ తీసుకెళ్తున్నారో, ఆయన ప్రొడ్యూస్ చేసే సినిమా అని కూడా, ఆయన పేరున్న సినిమాని కూడా వరల్డ్ వైడ్ తీసుకెళ్ళే లాంటి సినిమానే దింపుతున్నాం అనే ఒక
ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ విత్ దిస్ ఎంటైర్ ప్యాషనేట్ టీమ్ దట్ వర్క్డ్ ఆన్ రాబోదర్. అది జరిగింది అని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నా. మన సినిమా చూస్తుంటే అంటే ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్. అంటే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క బీట్ చూస్తుంటే ఆ రైటింగ్ అసలు కాస్టింగ్ దగ్గరకేంటి, దీంట్లో చాలామంది ఆర్టిస్ట్ ఉంటారు యాక్చువల్లీ యాన్సిస్టర్స్, వాళ్ళ కాస్టింగ్ కూడా మీరు చూడండి రేపు. అరే అసలు ఏమున్నారా అసలు ఈ పాటలో, ఆ పాటలో మీరు ఫ్రేమ్స్ ఉంటాయి, మీరు చూసింటారు ఆ లిరికల్ వీడియోలో. దాంట్లో ఫ్రేమ్స్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని ఎంత దగ్గర ఉండి ఒక్కొక్కరిని పిక్ చేసుకొని క్యాస్ట్ చేసిన మనోడైనా మీరు రేపు సినిమాలో చూస్తారు. ఇట్స్ సంథింగ్ ఎల్స్. ఐఎమ్ టెలింగ్ యూ గైస్, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ బ్యూటిఫుల్. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ coming on board and supporting us. Thank you Smaran for this beautiful song. సాంగ్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఈ జోష్ ఇదంతా నాకు తెలుసు, నేను దాంట్లోనే ఉంటా రోజు. అందరూ దన్న మ్యూజిక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో 30 సెకండ్స్లో ఏంద్రా మ్యాటర్ చెప్పు అంటుంటారు. ఇది 30 సెకండ్స్ మ్యాటర్ కాదు, ఇది మీ లైఫ్ లాంగ్ మ్యాటర్. ఈ పాటని గుండె దగ్గరలో పెట్టుకోండి. లైఫ్ లాంగ్ మీకు ఇది ఒక బ్యూటిఫుల్, ఈ ఫాస్ట్ పేస్డ్ ఉరుకుల పరుగుల జీవితంలో మిమ్మల్ని ఒక 5 నిమిషాలు అట్లా ఆపి, నీ కూర్చోరా భయ్ ఈ పాటను మెల్లగా తొందరపడకు ఆగం కాకు అని ఆ పాట మిమ్మల్ని తీసుకెళ్తే లోపలికి. ఇది ఏదో ఈరోజే మిలియన్స్ కొట్టేసి ఇంకోటి కాదు ఈ పాట, అది నాకు తెలుసు. కానీ మీ మనసుల్లో పర్మనెంట్ ఉండిపోయే పాట. థ్యాంక్ యూ స్మరణ్ బ్రో ఫర్ బ్యూటిఫుల్ కాంపోజిషన్. అండ్ విజయ్ సార్, లైక్ ఐ మీన్ ద వే అసలు ఆయన సింగింగ్ అది చూస్తే అసలు అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ పాట లాస్ట్కి అలా పాడుతుంటే అంటే అదొక చిన్న కారులో వింటుంటే ఆ కారు స్టీరింగ్ అట్లా వదిలేసి అట్లా ఉంటారేమో అలాగే అన్న ఫీలింగ్ వచ్చింది ట్రాఫిక్లో. సో ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అండ్ ఇది జస్ట్ బిగినింగే, ఇంకా చాలా ముందు చాలా కంటెంట్ మీరు చూస్తారు. అండ్ వీఆర్ ప్లానింగ్ టు బ్రింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ జూన్ మోస్ట్లీ. వర్క్ అయితే అయిపోయింది, ఇంకా తెలిసిందే కదా, ఇంకా పెద్ద సినిమాలు మన సినిమా అన్నిటి మధ్యలో. బట్ ఐ థింక్ జూన్ ఈజ్ గోయింగ్ టు బీ బ్యూటిఫుల్. ఆ నెలలో ఇంకా చాలా పెద్ద సినిమాలు కూడా వస్తున్నాయి, మాది కూడా వాటితో పాటు అంతే పెద్దగా మనసులో కంటెంట్లో కథ ప్రకారం అన్నిట్లో విల్ హ్యావ్ అ పీస్ ఆఫ్ యువర్ హార్ట్ అలాంగ్ విత్ ఆల్ ద బిగ్ ఫిల్మ్స్ దట్ ఆర్ కమింగ్ ఇన్ జూన్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. మీరంతా ఈ ఫస్ట్ ఈవెంట్ మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అరే ఈ ఈవెంట్ నేను అటెండ్ అయినరా అని మీరు చెప్పుకుంటారు తర్వాత ఫ్యూచర్లో కూడా. ఫస్ట్ ఇది స్టార్ట్ అయిన ఈవెంట్లో మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్లో మీరు అందరు జర్నీ చేయబోతున్నారు. దిస్ ఈజ్ అవర్ ప్రామిస్. అండ్ థ్యాంక్ యూ వెంకటేష్ మహా అగైన్ అండ్ అగైన్. యు ఆర్ ఎ గ్రేట్ ఫిల్మ్ మేకర్. అంతే, నువ్వు వేరే. కీప్ రాకింగ్. యా. That was a genuine speech, Anurag Garu. So thank you so much, Gopal Krishna Garu, Anurag and Sharath Garu. Now, let us invite our very own Vijay.